విరామానంతరం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి పునఃస్వాగతం. కందాలయ్య గారు మీరు చెప్పండి, ఇప్పుడు సోదర ప్రేమకి కూడా మనం రాముడిని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇందాక సత్యవాణి గారు చెప్పినట్టుగా అంటే ఎటువంటి రాజకీయానికి సంబంధించిన విషయాలు కూడా ఎంతో జాగ్రత్తగా, అంటే తను రాజుగా లేనప్పటికీ కూడా ఎటువంటివి చెప్పాలి, ఏమేమి చెప్పాలి అన్న విషయాల్ని చెప్పడం జరిగింది భరతుడికి. లక్ష్మణుడితో ఎలా ఉండాలో అలా ఉన్నారు. సో ఇంకా ఎటువంటి లక్షణాలు వారి నుంచి మనం నేర్చుకోవాలి అంటారు సోదర ప్రేమకు సంబంధించి? సోదర ప్రేమ మనం ఈనాడు ఈ పదాన్ని సంకోచమైన అర్థంలో వాడుతున్నాం. అంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి వారు అన్నదమ్ములు అనేటువంటి అర్థంలో మాత్రం తీసుకుంటున్నాం. కానీ రాముడు విశ్వసౌభ్రాతృత్వాన్ని పెంచాడు. ప్రపంచంలో ఆయనకు తమ్ముడు కానివారు లేరు, అన్న కానివారు లేరు. అందుకే మీకు వాల్మీకి ఒక ప్రశ్న అడిగాడు నారదుణ్ణి, కశ్చ ఏక ప్రియదర్శన. చాలామంది ఈ అంశాన్ని ఎక్కువగా ఆలోచించరు, అర్థం కూడా కాదు ఆ ప్రశ్నకు. కశ్చ ఏక ప్రియదర్శన, ఎవరిని చూస్తే ప్రపంచంలో ఎటువంటి వాడికైనా సంతోషం మాత్రమే కలుగుతుందో వాడేవాడు. ప్రియదర్శన, దర్శనంతో ప్రీతే కలగాలి ఎవరికైనా. శత్రువు కావచ్చు, మిత్రుడు కావచ్చు, భార్య కావచ్చు, మరొకరు కావచ్చు. ప్రాణి, గుహుడు, శబరి, వానరులు చాలా ఉన్నారు. శత్రువులు ముఖ్యంగా శూర్పణఖ ఉంది, రాముడిని కోరింది. లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోసి పంపాడు. కరుడు అడిగాడు, ఎవరి పని చేశారు? ఇలాంటి సమయంలో మహీ పాశ్చతి శోణితం, ఎవరి నెత్తురు తాగడానుకుంటుంది భూమి. ఎవడు వాడు? తన చెల్లెని ముక్కు చెవులు తెగటాన్ని చూచిన కరుడికి అంత కోపం వస్తే ముక్కు చెవులు కోయించుకున్న శుభ్రంగా ఎంత కోపంగా ఉండాలి? రాముడిని తిట్టాలి కదా. కానీ అడ్రస్ చెప్పింది శూర్పణఖ ఎవరో. అవి ఎంత గొప్ప శ్లోకాలంటే ఈనాటికి మొత్తం భారతదేశంలో ప్రతి దేవాలయంలో ఆరగింపై హారతైనాక తీర్థం చదువుకుంటాం ఆ శ్లోకాలు మనం. తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షవు చీరకృష్ణాజినాంబరవు ఫలమూలాసనవు దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణవు పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరవు రామలక్ష్మణుడు. ఎవరైనా చెప్తారండి? నా ముక్కు చెవులు కోసిన వారు యువకులు, సౌందర్యవంతులు, సుకుమారులు, మహాబల సంపన్నులు, పుండరీక విశాలాక్షులు, చీరకృష్ణాజినాంబరులు, ఫలమూలాసనులు, నిగ్రహపరులు, మహోగ్రహం అన్నవాళ్ళు. ఈ తిట్టడమా పొగడటమా? ఎక్కడ ఒక తిట్టుమాట కోయించుకున్న తర్వాత సరే ఈమెంటే ప్రేమించింది, ప్రేమించిన వాడు ఏం చేసినా ప్రియుగారికి ఇష్టమే కాబట్టి చెప్పింది ఏమో అనుకుంటే ఇంకో సన్నివేశానికి పోదాము. వాలిని చంపాడు రాముడు. చనిపోయిన వాలి చూచి ఏడుస్తూ వచ్చింది తార. వాలిని చంపి ఏడుస్తున్న తారను ఓదార్చాలని వచ్చాడు రాముడు. మనం చేయగలమా? భర్తను చంపి భార్య ఓదార్స్తాడా? ధైర్యం ఉందా రావటానికి? రాముడు ఓదార్చాడు. ఓదార్చి ఆమెమంది, త్వం అప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చ ఉత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తిశ్చ పరంతపశ్చ క్షితిక్షమావాన్ చతురోపమాక్ష. భర్తను చంపిన వాడిని పట్టుకొని నీవు ఉత్తమ ధార్మికుడవు అంటున్నది ఆమె తార. మనమేమంటున్నాం? వాళ్ళని తప్పాడు చెడుచాటు నుంచి, అధర్మాత్ముడు రాముడు అధర్మం చేశాడు మనం అంటున్నాం. తన భర్తను చంపిన వాడి భార్య నీవు ఉత్తమ ధార్మికుడవు, నీవు జితేంద్రియుడవు, అక్షయ్య నీ కీర్తి వస్తుంది, నువ్వు అపకీర్తి కాదు. వారిని చెట్టు చంపితే కీర్తి వచ్చిందట రాముడికి. భార్య ఒప్పుకుంటున్నది. అక్షయ్య కీర్తిశ్చ పరంతపశ్చ క్షితిక్షమావాన్. భూమికునంత ఓర్పు ఉందయ్యా నీకు. పైగా ఇంత ఉంటే ఎంత చక్కని మాట వాల్మీకి రాస్తాడు. పదాలు సంస్కృత పాటలోని సొబగును నేర్చుకొని ఆనందించాలి. ఆమె పొగడుతూ శతయోపమాక్ష అంటుంది. శతజ ఉపమ అక్ష, చిన్న మాట. అంటే ఏమిటి? గాయము నుండి కారిన రక్తము వంటి కందులు కలవాడు. శతం అంటే రక్తం. ఎర్రగా ఉన్నాయి కందులు, కందులు ఎర్రగా ఉన్నాయి. ఎలాంటి ఎర్రగా ఉన్నాయి? రక్తం లాగా. ఎలాంటి రక్తం?
గాయం నుండి వచ్చినారు. ఆ మాట ఎందుకు? ఒళ్ళో ఉన్నాడు వాడికి గాయం అయింది, రక్తం కనబడుతుంది. అవును, ఇదే అక్కడ ఉంది. అంటే నా భర్త చనిపోతే నాకు కలిగే బాధ కంటే నీకు బాధ కలిగింది. అప్పుడైతే కొట్టావు, ఇప్పుడు ఏడుస్తున్నావయ్యా. ధర్మాత్ముడు కదా. ఎవడైనా తప్పు చేసిన వాడిని చంపి తాను బాధపడతాడా? తాను విలపిస్తాడా? నువ్వు విలపిస్తున్నావయ్యా. నా భర్త కోసం నువ్వు విలపిస్తున్నావు, నా భర్త కోసం నువ్వు బాధపడుతున్నావు, నన్ను ఓదార్స్తున్నావు. క్షితిక్షమావా. భర్తను చంపుకున్న భార్య చంపిన వాణ్ణి పొగడటం కంటే రాముడి యొక్క పాత్రకు, రాముడి యొక్క శీలత్వానికి, సౌశీల్యానికి ఇంకేం దృష్టాంతం కాదు. సుగ్రీవుడు సోదరుడే, విభీషణుడు సోదరుడే. సుగ్రీవుడికి ఏమన్నా అయితే, విభీషణుడికి ఏమన్నా అయితే నాకెందుకు లక్ష్మణ స్వామి అన్నాడు. త్వయి కించిత్ సమాపన్నే కింకార్యం సీతయామయ. సోదర ప్రేమ గుర్తు. సుగ్రీవుడు రావణాసురుణ్ణి చూడగానే పరిగెత్తుకొని పోయాడు, లంఘించాడు, వాడితో ముష్టియుద్ధం చేశాడు. సుగ్రీవునితోటి తప్పించుకొని వచ్చాడు. పిచ్చివాడవా, చెప్పకుండా పోతావరా? నీకేమన్నా అయితే నేనేమవుతాను అని లేదు. నీకేమైనా అయితే సీత రాకెందుకు అన్నాడు. త్వయి కించిత్ సమాపన్నే కింకార్యం సీతయామయ. ఆమెతో నాకేం పని, నువ్వు పోతాయి. ఇప్పుడు సీత ఎక్కువ, సుగ్రీవుడు ఎక్కువ. అది సోదర ప్రేమ రాముడి యొక్క ప్రత్యక్ష ఆదర్శం. కులశేఖరాచార్యులు గారు మీరు చెప్పండి. అంటే అప్పుడు రామాయణంలో చూసుకుంటే రాముడు వానరులతోనే చక్కగా కలిసిపోయి వాళ్ళతో అన్నీ చేయించుకున్నారు. కానీ ఇప్పుడున్న నాయకులు నరులతోనే చేయించుకోలేకపోతున్నారు. ఎలా ఆదర్శప్రాయంగా ఉండాలి, అసలు నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, రాముడి నుంచి మన నాయకులు నేర్చుకోవాల్సినవి ఏంటి అంటారు? ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాడు నేను మంచివాడే అనుకుంటున్నాడు, తను చేసేదే ధర్మమని. అవతల వాళ్ళు ఎవరు ఏది చేసినా సరే అబ్బే లోకంగా సరిగ్గా ధర్మమే లేదండి, న్యాయమే లేదండి అని అవలీలగా అనేస్తూ ఉంటారు. నిజానికి ఎవరిలోనైనా ఇది ఎలా ఉన్నది అని గమనించాలంటే ఏదైనా మిషన్ లాంటివి ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. పాలల్లో నీళ్లు కలిపేస్తే దాన్ని తెలుసుకోవడం కోసం ఒక మీటర్ పెడుతున్నాం, ఎన్ని నీళ్లు కలిపాడు ఏమిటి అని తెలుస్తుంది. అలాగనే ఏదో బొంబాయి రవ్వలోనో లేదా సిమెంటులోనో ఏదైనా కలిపితే దాన్ని యువతలకి లాగడానికి పర్సంటేజ్ తెలుస్తుంది. మరి మనిషిలో కలుషితం ఎంత ఉన్నది అని తెలుసుకోవడానికి ఏమైనా మిషన్లు లాంటివి ఉన్నాయా? ఇక రాముడిని పక్కన పెడితేనే తెలుస్తుంది, అంతకంటే ఇంకేం లేదు. ఆ మిషన్ ఏదైనా ఉన్నదంటే రాముడితో పాటు మనం పోల్చుకుంటే కనుక ఒక మనిషిగా ధర్మస్వరూపం అంటే ఎవరు ధరించవలసింది దానికి ధర్మం అని పేరు. ఆ ధరించినటువంటి రాముడితో పోల్చుకోవడానికి అర్హులమా అని ఇప్పుడు కాదు. ఎలాగ? ఎందుకంటే రాముడిలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి గుణములను ఇందాక మనం చెప్పుకుంటున్నాం. దానిలో ముఖ్యమైనటువంటి ఒక 16 గుణాలు ముందే ప్రస్తావన జరిగిపోతుంది రామాయణంలో. ఆ 16 గుణాలే అత్యద్భుతంగా ఉంటాయి. అంతటితో ఆగక రామచంద్రస్వామి తాను రాజ్యాన్ని వదిలిపెట్టేసిన తర్వాత నిషాదానాన్నేత కవికులపతి కావి శబరీనంటూ ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. తన ధర్మాన్ని తాను ఎక్కడా తగ్గించుకోలేదు. తన ధర్మం అంటే ఏమిటి? వచ్చిన వాడిని ప్రేమగా చూడడం అనేటువంటిది, అవతల వాడిని తక్కువగా ఎప్పుడూ చూడకూడదు అనేటువంటిది ప్రధాన గుణం. ఆ తర్వాత శత్రుపక్షం నుంచి వచ్చిన వాడైనా సరే విభీషణుడిని ప్రేమగా తీసుకోవడం అనేది మనకి తెలుస్తుంది. కనుక ఒక ఉత్తముడు నాయకుడైనటువంటి వాడు వెంటనే నిర్ణయం తీసుకుని వీడు మంచివాడు వీడు చెడ్డవాడని కులాన్ని బట్టో లేకపోతే కేవలం వాళ్ళ యొక్క పరిధిని బట్టి చూసుకోకుండా అందరి యందు చివరికి శబరి దగ్గరికి అంత దూరం వెళ్ళి పెద్ద ప్రయోజనం ఏం లేదు. శబరి దగ్గర ఆవిడేం ఉపకారం చేయలేదు నిజానికి. శబరి ఇలా వెళ్ళు అలా వెళ్ళు అలా ఏం చెప్పలేదు కూడా. అయినా సరే ఒక తన కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి తాను వెళ్ళాలని చాలా అవస్థపడుతూ అక్కడ దాకా వెళ్ళి శబరిని అనుగ్రహించినటువంటి వాడు రాముడు. నాయకుడైనటువంటి వాడు ప్రజలలో తన యొక్క ఉన్నతత్వాన్ని వదిలిపెట్టి వాళ్ళతో కలయడం అనేటువంటిది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది రామాయణంలో. సౌమిత్రి గారు మీరు చెప్పండి, తెలుగు వారికి రాముడితో ఉన్న అనుబంధం గురించి చెప్పండి. మనకు రాముడికి మనకు ఉండేటువంటి సంబంధం ఎటువంటిది అంటే రామాయణంతో మనకి ఏర్పడింది రాముడి కథ. రాముడి కథ ఇవాళ మన టీవీ ప్రేక్షకులు వాళ్ళ నుండి ఇవాళ రామాయణాన్ని ఎన్నోసార్లు చదివిన మహానుభావులు కూడా చూస్తూ ఉంటారు. రామాయణం ఎవరు రాశారు అంటే ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ ఎవరు రాశారో కూడా తెలియదు. అంటే వాల్మీకి మహర్షి రాశారు అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తూ ఇంతకీ రామాయణం రాముడికి మనకి ఉండే సంబంధం గురించి మాట్లాడుతున్నాం. రామాయణం ఏమిటి? రామాయణం అంటే ఇతిహాసము. ఇతిహాసం అంటే జరిగింది అంటే ఒక విశ్లేషణ. మనకి 10వ తాతగారు ఉంటారు మన వంశంలో, వాళ్ళు లేకుండా మనం లేం కదా. వాళ్ళ పేరు తెలుసా? వాళ్ళ ఊరు తెలుసా? వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసునా? వాళ్ళు ఎంత గొప్పగా జీవించారో తెలుసునా? తెలియదు.
కానీ వాళ్ళు లేరా? ఉన్నారు. ఉన్నారు. అంటే మనకి తెలియనంత మాత్రాన లేదు, మనకి తెలిస్తే ఉన్నట్టు కాదు కదా. దీన్ని చరిత్ర అంటారు. అంటే రామాయణం కూడా ఇతిహాసం, ఈ భూమి మీద జరిగింది. ఏమిటండి ప్రమాణం అంటే ఒక అద్భుతమైనటువంటి 2-3 ప్రమాణాలు మనకు ఉన్నాయి. అలాగే ఆంధ్రాలో వనవాసం చేశారు అన్నట్టుగా ఉంది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఈ ప్రమాణాలన్నీ ఉన్నాయి. మొన్న నాసా వాళ్ళు వారధిని చూసామని చెప్పి మనకి చెప్తే, అంతకుముందు నుంచే మనకు తెలుసును, వాళ్ళు చెప్తే కాదు, నా వారధి కట్టినట్టుగా. అంటే రామాయణంలో వారధి కట్టిన విధానాన్ని చూస్తే అద్భుతమైనటువంటి, అది ఏదో రామనామం వేశారు చేశారని మనం వింటుంటాం, కానీ దట్ ఈస్ ద గ్రేట్ సైన్స్. నలుడు నీలుడు అనేటువంటి మహానుభావులు, గొప్ప సైంటిస్టులు, వాళ్ళు సముద్ర సాంద్రతకి తగినట్టుగా కొన్ని ఎంతో పెద్ద పెద్ద మొద్దులు, తర్వాత రాళ్ళు, నీళ్లపైన తేలేటటువంటి రాళ్ళని ఒక పద్ధతి ప్రకారంగా వేసి వారధి కట్టాలి. ఇప్పటి క్రేన్స్ కూడా వాటిని తొలగించలేకపోయారు. అది అప్పటి సైన్స్ అమ్మ. అంత గొప్ప సైన్స్తో ఏర్పడింది కనుక రాముడికి మనకు ఉండేటువంటి సంబంధం చారిత్రకంగా ఎన్నో ఆదర్శాలతో నిదర్శనాలతో ఉన్నాయి. ఇప్పటికీ రాముడు అంటే ఆత్మారాముడు అంటారు. వెనకటి వాళ్ళు భోజనం చేసేవా అని అడిగేవాడు కాదు, ఆత్మారాముడు చల్లబడ్డా అని అడిగేవాళ్ళు. అంటే బాహ్యంగా ఉండేటువంటి పరమాత్మకి నివేదన చేస్తాము, లోపల ఉండేటువంటి ఆత్మారాముడికి కూడా ప్రసాదాన్ని తినడం కాదు, ప్రసాదాన్ని అందించడం, లోపల మనని నడిపిస్తున్నటువంటి పరమాత్మకి ప్రసాదాన్ని అందిస్తాం. ఇంత గొప్ప అనుబంధం ఉండేది రాముడికి మనకు ఉండే సంబంధం. శారీరకమైనటువంటిది, ప్రాకృతికమైనటువంటి, ఇది ఆత్మ సంబంధమైనటువంటి, పరమాత్మ సంబంధంతో కూడినటువంటి విడదీయరానటువంటి సంబంధం. సత్యవాణి గారు మీరు చెప్పండి, రాముడికి సీతమ్మ వారికి శ్రీరామనవమికి ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం కళ్యాణం జరుపుతూ ఉంటాం. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఇట్లా జరపడానికి కారణం ఏంటి? దాని వెనక ఏమైనా రహస్యం ఉంది అంటారా? ఇప్పటికీ మన తెలుగువారి ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగితే ముందు మండపం మీద రాముల వారి ఫోటో పెట్టి దీపం వెలిగించిన తర్వాత కళ్యాణ క్రతువు ప్రారంభమవుతుంది. అంటే సీతారాములలాగా వాళ్ళు జీవించాలనేటటువంటి, వారి యొక్క అనుగ్రహంతో జీవించాలి, ఆ రకమైనటువంటి దాంపత్యాన్ని వీళ్ళు అనుభవించాలనేటటువంటి గొప్పది. దీని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే, మీకు గుర్తుందా, ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజున తప్పకుండా తొలకరి జల్లు పడుతుంది, తప్పకుండా పడుతుంది. మనకు అంతో ఇంత చినుకులు పడతాయి. దీని వెనుక సీత అంటే నాగటి చాలు అని అర్థం. జనక మహారాజు దున్నుతూ ఉంటే నాగటి చాలులో దొరుకుతుంది. సీత అంటే నాగటి చాలు, నాగటి చాలు అంటే సీత. ఆ సీత భూమి జనక మహారాజు నాగటి చాలులో సీత దొరికితే, అక్కడ నీలమేఘశ్యాముడు శ్రీరామచంద్రుడు అంటే ఎవరు? ఇంద్రధనస్సు అంటే శివధనస్సు అంటే ఇంద్రధనస్సు. నీలమేఘుడు అంటే ఎవరు? పైన ఉన్నటువంటి నీలమేఘుడు. ఆ నీలమేఘుడు శివధనస్సును విరిస్తే, ఆ నాగటి చాలులో తొలకరి జల్లు పడితే, లవకుశలనే మొలకలెత్తితే అదే జగత్తుకు కళ్యాణం. ప్రకృతి అంతా కనబడుతుంది. ప్రకృతే, ఆ ప్రకృతి. ఇంద్రధనస్సు అనేది శివధనస్సు, నీలమేఘుడు శ్రీరామచంద్రుడు. ఆయన వంచితే సీతమ్మను వరిస్తున్నాడు అక్కడ. అప్పుడేమవుతుంది? ఎవరు పుడుతున్నారు? ఆ లవకుశలనే మొలకలు మొలకెత్తుతున్నప్పుడు జగత్తుకు కళ్యాణం. అందుకనే వ్యవసాయదారులు ముఖ్యంగా పల్లెటూళ్ళలో రామనవమి రోజున ఈ పానకము, వడపప్పు ఇది చేసుకుని బిందెలు కళాయిలు పానకం చేసి పంచుకుంటారు. అందుకని శ్రీరామ కళ్యాణం, జగత్ కళ్యాణం అంటే ఏమిటంటే, మనం మామూలుగా కళ్యాణం చేసుకునేటప్పుడు మమ జీవన హేతునాం అంటాం, అక్కడ లోకరక్షణ హేతునాం అంటూ మాంగళ్యం ధరింపచేస్తారు. కాబట్టి సీతారామ నవమి కళ్యాణం వెనుక ఇది జగత్ కళ్యాణంగా, అంటే అన్నాన్ని మనకు ప్రసాదించేటటువంటి కళ్యాణంగా. అన్నం లేదా మనం బ్రతుకులేవుగా, అందుకే కదా అన్నమో రామచంద్ర అని వచ్చింది. ఆ అన్నమో రామచంద్ర అంటూ ఆయన కళ్యాణం చేసుకుంటూ అందరం కూడా తరించేటటువంటి దినం సీతారాముడి యొక్క కళ్యాణం. అందుకని ప్రతి ఏటా దేవుడికి ఇన్నిసార్లు ఎందుకు కళ్యాణం చేసుకుంటాం? మన దాంపత్య ధర్మాన్ని ప్రతి ఏటా మనం మననం చేసుకుంటూ మనం గుర్తు చేసుకుంటాం. ఆ రోజుల్లో మాకు బాగా గుర్తు, రాముడు కళ్యాణం జరుపుతూ ఉంటే ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా గింజలను, ఒక్కొక్క బియ్యపు గింజని, వడ్ల గింజని ఒలిచి రామనామం చెప్పుకుంటూ వడ్ల గింజలను ఒలిచి పళ్ళెంలో పెట్టి అంత భక్తి శ్రద్ధలతో రాముడికి తలంబరాలు తయారు చేసేవారు. వాళ్ళు ఎక్కడున్నది? ఆ పురుగులు ఉంటున్నాయి, ఏముంటున్నాయో కూడా చూసుకున్నాం, బియ్యం కలిపేసేయడం, తొందరగా పోసేస్తున్నాం, ఒక తంతుగా చేసేస్తున్నాం ఆ క్రతువుని. అందుకని అది అర్థవంతం కావడంలా. అందుకని నెలకి 3 వానలు కురిసేవప్పుడు. రాముడి కాలంలో నెలకు 3 వానలు కురిసేవి. ఆ తర్వాత ఇలా ఆచరించినటువంటి గ్రామాల్లో కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించినప్పుడు కూడా పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవాళ ఎందుకని లేవడలా? ఆ ప్రకృతి అనే సీతమ్మ వారిని పట్టించుకోకుండా మనకు తోచినట్టుగా మనం బ్రతికేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ రామనవమి రోజున తొలకరి కూడా ఈ మధ్యకాలంలో పట్టలేదు మనకి. మనం చేసే క్రతువులు కూడా అర్థవంతంగా ఉండడంలా, ఆడంబరాల కోసమో పేరు ప్రతిష్టల కోసమో చేస్తున్నాం. కాబట్టి మనం చేసే యజ్ఞయాగాది క్రతువులు కూడా ఫలించకపోవడానికి కూడా కారణం ఇదే.
అప్పుడు రాముడి యొక్క కళ్యాణం జగత్ కళ్యాణము. ఆ జగత్ కళ్యాణార్థమే మనందరం కూడా రాముడి యొక్క కళ్యాణాన్ని చేసుకుంటాం. ఇదనమాట రామ కళ్యాణంలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకని రామరాజ్యం అంటే ఏమిటి? సీతా అన్వేషణ జరగాలి, వారధి నిర్మాణం జరగాలి, దశకంఠ సంహారం జరగాలి. సీతాన్వేషణ అంటే ఏమిటి? నాలో ఉన్న శక్తిని నేను అన్వేషించుకోవడం. వారధి నిర్మాణం మనం ఏం చెప్పుకుంటున్నాం? ఎక్కడికైనా వెళ్తే మన కులాన్ని, మన మతాన్ని, మన పేరు, మన వ్యక్తిగత పరిచయాలు చేసుకుంటున్నాం, కానీ నేను పలానా జాతివాడిని చెప్పుకోవడం లేదుగా. అక్కడ నరులు, వానరులు, పశువులు, పక్షాదులు అన్నీ కూడా వానర నిర్మాణం చేసి అన్నీ కరిగిపోయాయి అక్కడ. అందుకని నేను పలానా పలానా అని చెప్పుకోకుండా నేను పలానా భారతీయుడిని అనేటటువంటి చెప్పుకోవడంలో అది వారధి నిర్మాణం. దశకంఠ సంహారం అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి అహంకారాదులని ఏది అరిషడ్ వర్గాలను సంహరించుకోవడమే రావణ అప్పుడు రామరాజ్యం వస్తుంది. ఇన్ని రకాల కోణాలలో రామాయణాన్ని మనం చూసుకుంటే అప్పుడు దాని యొక్క పరమార్థాన్ని, దానిలో ఉన్న తాత్వికతని కనుక మనం తెలుసుకుంటే అప్పుడు మన జీవితం సఫలవంతమవుతుంది, మన రాజ్యం కూడా రామరాజ్యం అవుతుంది. శ్రీరాముడు సకల గుణధాముడు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం.